అన్న నమస్తే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 60 రోజులు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి నా నమస్కారాలు. పార్టీ రావడానికి చాలా కృషి చేసే, చాలా అంటే ప్రాణాలు ఒక ఎత్తుగా ప్రాణాలు పణంగా పెట్టి గ్రామాల్లో పోరుకులాడి పార్టీని అధికారులు తీసుకొచ్చాం. కానీ ఇక్కడ సరైన పార్టీ కార్యకర్తకి ఇప్పటికి న్యాయం జరగల. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పని జరగట్లా, సిఐ దగ్గర పోతే పని జరగట్లా, ఎక్కడికి పోయినా అదేమంటే వచ్చేనాడు పసుపు బిళ్ళ పెట్టుకెళ్ళండి మీకు పని చేస్తున్నాడు. ఎక్కడంటే పసుపు బిళ్ళ ఎక్కడుంది? జేబులో పెడితే కొడితే వాళ్ళే మమ్మల్ని కొడుతున్నారు ఆడికి వెళ్తే. అదేమంటే బాబు గారు నీతివంతమైన పాలన చేయమని కరెక్టే ఒప్పుకుందాం. కానీ ఇక్కడ కొంతమంది 10% ఓట్లు కొన్ని రివెంజ్ తీర్చుకోమని ఓట్లు వేసాం మేము. మా పద్ధతి అయితే అది. నన్ను 15 రోజులు పంచాయతీ పోటీ చేస్తే ప్రచారం చేసుకోనీయకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, ఏ కేసు పెట్టకుండా. మరి మా బాధ మాకుంది కదండి, మరి మేమేం చేయాలి? మరి పార్టీ కార్యకర్తకు ఆవేదన ఉంది, ఆలోచన ఉంది, అన్నీ మీ ఆలోచన ఉండబట్టి మీరు చెప్పినట్టు ఇంట మేము మెలకొని కూర్చున్నాం. చేతగా కాదు, చేయలేక కాదు. మీరు కొద్దిగా ఆలోచించండి సార్. మీరేమో అసలుకి తెలుగుదేశం వాళ్ళకి అసలు ఏం పనులు జరగట్లేదు, తెలుగుదేశం వాళ్ళనే కొడుతున్నారని మీరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏంది మా వాళ్ళని 36 మందిని చంపారు, అసలు తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలు కనిపిస్తే చంపేస్తున్నారు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్నాడు కదా. అది ఎదురుదాడి, అది మనకి చేతకాట్లా. అది ఎదురుదాడి చేసి మన ఇబ్బంది పెడడానికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి. అది ఎక్కడా జరగలేదండి. మనాళ్ళకే దెబ్బలు తగులుతుంది, మన టీడీపీ కార్యకర్తలకే దెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ కూడా జరుగుతుంది గ్రామాల్లో. కాకపోతే మన దాన్ని చెప్పలేకపోతున్నాం, మన వాయిస్ లేదు మనకి. ఏది చెప్పుకున్నాం గతంలో మన బాబు గారు అన్ని పనులు చేశాడు. ఎక్కడ చెప్పాం? మనం చెప్పకపోయిందనే మనం ఓడిపోయాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 36 మంది చంపన్నారు. ఎవిడెన్స్ ఇమ్మును మరి పేపర్ వాళ్ళు వీళ్ళు అడిగితే ఎవిడెన్స్ పారిపోయి వచ్చాడు. ఎక్కడైనా మనకే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం కూడా మన కార్యకర్తలకే జరుగుతుంది. ఎక్కడ ఒక డ్రైనేజీ బాగు చేసింది లేదు, గ్రామాల్లో ఒక లైట్ వేసింది లేదు. అదేమంటే చెప్పుకున్నాం తప్పదే ఇక మనం. అంటే ఇక్కడ అసలు ప్రధానంగా చూస్తేనేమో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఒక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మరి ఆయనే భయపడుతున్నామంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అసలు ఎలా అనిపించింది మీకు? మరి అది అమలు చేసే అవకాశం ఉందంటారా? అమలు చేస్తారు, కాకపోతే మన బడ్జెట్ లోట్లో ఉంది కాబట్టి అన్నీ బేరీ చేసుకుంటున్నారు. బాబు గారు కూడా ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండే, మనం కూడా ఆలోచించడానే మనం కూర్చున్నాం. వెళ్తున్నాడు ఆయన, కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మరి అక్కడ అవకాశం ఉంటే అక్కడ మరి కేంద్ర ఎంపీలకు కూడా అప్పు చెప్పాడు, తలా ఒక శాఖ అన్ని నిధులు తీసుకురమ్మన్నాడు, చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం బాగానే ఉంది. దీన్ని కూడా మనం కాకపోతే కార్యకర్తల ఆవేదన ఏంటంటే మనకి గ్రామాల్లో కొంతన్నా మనం పొట్టు సాధించలేకపోయాం. కనీసం మనం అధికారులు నేను ఎప్పుడు వాడు ప్రతి గ్రామంలో పేరు పెట్టి పింఛన్లు కొన్ని వందలు బీకేశారు. ఇవాళ కనీసం మనం పింఛన్ కూడా తీసేయలేకపోతున్నాం. తీసేయలేక కాదు, మానవత్వంతో ఆలోచించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. తీసేయటం కాదు, తీసేయడానికి మాకు అధికారులు కూడా మాట వింటలా. ఇవాళ కూడా వాళ్ళు పెట్టిన అధికారులే ఉంటున్నారు, వాళ్ళు పెట్టిన అధికారులే ఆడ పనిచేస్తున్నారు. ఒక ఎస్ఐ గారు కానీ ఒక సిఐ గారు కానీ ఎవరైనా సరే మా మాట డోంట్ కేర్. అదండి మీ వాళ్ళే చెబుతున్నారా పైనుంచి. మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఫోన్ చేయడు. ఎమ్మెల్యే ఏమంటున్నాడు? మన పరిపాలన చేద్దాం, గతం మరిచిపోండి అన్నాడు. ఏం మరిచిపోతాం? గతంలో ఆయన వచ్చాడు వెళ్తాడు, ఇక్కడ ఉండేది మేము, గతం నుంచి బాధలు పడ్డాము. ఎట్ట మరిచిపోతామండి? గ్రామాల్లో వైరి వర్గాలు ఉన్నప్పుడు ఇప్పుడు మరిచిపోవడం కుదరదు. అంటే ఇక్కడ రాష్ట్రంలో హింస చెలరేగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో నిజం ఉందన్నమాట. నిజంగానే హింస చెలరేగుతుంది అన్నమాట. ఈ రకంగా టీడీపీ వాళ్ళ మీదే హింస చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ పేపర్లు చూస్తున్నాం రోజు. ఇప్పుడు 5-6 టీడీపీ వాళ్ళని చంపేశారు, వాళ్ళే చంపేశారు. వాళ్ళు చంపేసి మన మీదే మళ్ళీ బురద ఎత్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు ఇట్ట? మరి వాళ్ళు టీడీపీ వాళ్ళని చంపేశారని మీరు అంటున్నారు, కాదు మా వాళ్ళని చంపుతున్నారని మరి ఆయన అంటున్నాడు. నా ప్రాణాలకు రక్షణ లేదు, నాకు రక్షణ కావాలని అడుగుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రక్షణ లేదని ఆయన అడిగినంత మంది 900 మందిని ఇస్తారైంది గవర్నమెంట్. దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక ఫాలో ఉంది, దానికి అన్నీ సిస్టమేటిక్గా వెళ్ళిపోవాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 మందిని పెట్టుకున్నాను, ఇప్పుడు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? నువ్వు అయాల బాబు గారిని ఏమన్నా ఎగతాళి చేసావు. నీకు 23 మంది ఉంటే లాక్కుంటే నీకు అది కూడా రాదని నీకు ఇవాళ అదే జరిగింది.
నువ్వు అవన్నీ ఆలోచించుకొని మాట. నీకు ఎందుకు లేదు రక్షణ? 1,00,000 చెట్లు కొట్టించావు. అంత భయపడతా ముఖ్యమంత్రి చేసావా నువ్వు? 1,00,000 చెట్లు ఒక్క చెట్టు నాటావా? ఇవాళ పొల్యూషన్ ఎట్ట పెరిగిపోయింది, చెట్లు లేకగా వర్షాలు సరిగ్గా కురవట్లా. 1,00,000 చెట్లు నాటి ఒక్క చెట్టు నాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ప్రాణానికి భయం ఉండి చెట్లు కొట్టించి ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక నీకు సెక్యూరిటీ కావాలా? మాట్లాడితే బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు? బెంగళూరు ప్రతి శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతున్నావు. ఏంది శనివారం ఆదివారం మా వాళ్ళని అరెస్ట్ చేశారని అదే భయంతో ఇవాళ నువ్వు వెళ్తున్నావు. నీకెందుకు భయం? ఆ భయం మా వాళ్ళని శనివారం శుక్రవారం రాగానే సాయంత్రం గోడలు దూకి వెళ్ళారు. అచ్చెన్నాయుడు కానీ, నరేంద్ర గారు కానీ, కొల్లు రవీంద్ర కానీ వీళ్ళు గోడలు దూకి అరెస్ట్ చేసినాడు. నువ్వు అదే భయం నీకు వచ్చింది, నువ్వు పారిపోతున్నావు. అందుకని నీకు సెక్యూరిటీ ఎందుకు వెళ్ళి? మీ సెక్యూరిటీ మామూలు పద్ధతి ప్రకారం నీకు ఇచ్చారు, దాంతో ఊరేగు నువ్వు పెట్టుకో, సొంత సెక్యూరిటీని పెట్టుకో. అంతేగాని నువ్వు నాకు ఇంకా కావాలంటే గవర్నమెంట్ ఇవ్వదో, ఇవ్వడానికి ఆస్కారమే లేదు. ప్రతిపక్ష హోదా కావాలని మరి హైకోర్టుకి వెళ్ళాడు కదా. మరి 2 ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, నాకు సెక్యూరిటీ కావాలని 2 కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడుగా. మరి ప్రతిపక్ష హోదా అంటే దానికి రూల్స్ ఉన్నాయండి. దానికి ఆయాలు నువ్వే చెప్పేవిగా. గతంలో మీరే అన్నారు రెడ్డి గారు, ఎంత ఉంటే ప్రతిపక్షం వచ్చిద్దని. మరి దాని రూలు దాన్ని పెట్టి ఆలోచించి మాట్లాడండి. మీరు మీ నాయకులు ఉన్నారు, మీ నాయకులు ఎవరు మాట్లాడి నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావే? వాళ్ళు తెలుసు కాబట్టి మాట్లాడతారా? నువ్వేం తెలియనాడు కదా. ఎవరిని చంపాలా, ఎవరిని బొక్కలో వేయాలా, ఈ రంగం ఆలోచించి రాష్ట్రాన్ని ఇది రంగం తీసుకొచ్చి నీకు ఎట్ట వచ్చింది ప్రతిపక్ష హోదా? ఎవరిని మా నాయకులను ఎవరు నువ్వు జైల్లో అయింది? ప్రతి నాయకుడిని రివెంజ్ తీసుకున్నావు. ఆ రివెంజ్ బాబు గారు తీసుకోలేక కాదు, కాకపోతే మమ్మల్ని కూడా ఆపారు. కొద్దిగా ఆలోచించి నడుద్దాం, మళ్ళీ అవన్నీ ఉంటే పెట్టుబడులు రావు, కొంచెం రాష్ట్రాన్ని గాడిలో పెడదామని మా నాయకుడు చెప్పాడు. మేము పాటిస్తున్నాం. మాకు చేతగా కాదండి. మరి ఈ 60 రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ఏ నిర్ణయాలు బాగున్నాయి అంటారు, ఏ నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయంటారు? పింఛన్ ఒకటి పెంచాం, బాగానే ఉందండి బాబు గారు. అది మేమందరం దగ్గర పంపించాం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఆర్జీఎస్ల కింద అన్ని పంచాయతీలకు డబ్బులు ఇచ్చాడు. కొంచెం కొంచెం పనులు గ్రామాల్లో చేస్తున్నాం. అది బాబు గారు పంపించడానికి. అంతకుముందు లైట్లు వేయడానికి కూడా పంచాయతీలో డబ్బులు లేవు. సైడ్లు కాలువలు తీపిచ్చాం గ్రామాల్లో. డ్రైనేజీ వ్యవస్థ కొంచెం మెరుగుపడింది. అట్నే నిదానంగా ఒక్కోటి. నిజంగా ఇందాక మీరు మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఏదైతే మీరు మాట్లాడారో అది వాళ్ళ మనసులో ఉంది, బయటపట్టలేదనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలో బాధ ఉంది. ప్రతి కార్యకర్తలో బాధ ఉంది. కాకపోతే బాబు గారు లోకేష్ చెప్పారని మేము ఆమోదించాగడం తప్పిదే ఇవాళ కూడా వాళ్ళ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు మాట ఎవరు మాకు క్రమశిక్షణ గల పార్టీ అండి మాది. ఒక పెద్దవాయన చెబితే మేము వింటాం. ఆ భాగంగానే మేము ఆగాం. లేకపోతే చేతగా కాదు. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని గతంలో. మీరేమో పైన బాబు గారు చెప్పారని, లోకేష్ గారు చెప్పారని ఆగారని మీరు అంటున్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, వైసీపీ నాయకులు అంటున్నారు కదా. మరి అసలు ఆ రెడ్ బుక్ నడుస్తుందని ఆస్కారమే లేదు. ఇవాళ వాసుదేవరెడ్డి ఉంది, సిఐడి మొత్తం ఆయన పనులు ఆయన చేశారు, మొత్తం బయట తీశారు. ఇవాళ రేపు అరెస్ట్ చేయబోతున్నారు. ప్రతిదీ పోలీసులు సిఐడీలకు అప్పచెప్పారు. అవన్నీ చూస్తున్నారు, తీస్తున్నారు. ఎక్కడంటే మీరు ప్రతి దాన్ని బయటపడుతుంది ఫైళ్ళు తగలబెడతారా? నిన్న టీడీటీ పోలవరం రోజు ఒక ముఖ్యంగా చూస్తే ఆయనకి ఫైళ్ళు తగలబట్టం ఏంది అసలు నాకు అర్థం కావట్లా. ఇక్కడ చూస్తే తహసీల్దార్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబడినాయి, సిట్ ఆఫీస్లో ఫైళ్ళు తగలబడినాయి, టీటీడీ ఆఫీస్ ఫైళ్ళు తగలబడినాయి, పోలవరం ఆఫీస్ ఫైళ్ళు తగలబడినాయి. ఏమైనా భోగి నడుస్తుందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఈ ఫైళ్ళు తగలబడే అనే సంస్కారం తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. గతంలో 2009కి ముందు గవర్నమెంట్ పోయిద్దని ఆయన తగలబెట్టాడు ఫస్ట్లో. ఏ సంబంధించిన నాకు సరిగా గుర్తులేదు. అక్కడి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని అమలుపరుస్తున్నాడు. ఎక్కువ చేసి అడిగిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళే ఇప్పుడు అధికారులు ఉన్నారు, వాళ్ళే చేస్తుంది కూడా అన్నీ. ఈ ఫైళ్ళు ముఖ్యంగా వాళ్ళే తగలబెడుతున్నారు. ఇందుట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకు నీకు అంత భయం లేకపోతే ఫైళ్ళు తగలబెట్టాలి? వచ్చి రా, విచారణకు వచ్చి హాజరై చెప్పు. నువ్వు ప్రతి దాంట్లో అవినీతి, చిక్కీలు అవినీతి, బ్యాగులు అవినీతి, దేంటో అవినీతి లేనిది, లిక్కర్ అవినీతి. ఏది లిక్కర్ సంగతి ఏంటంటారు? వాసుదేవరెడ్డి దొరికాడు. మరి నెక్స్ట్ ఎవరు అంటారు దాంట్లో లోపలికి వెళ్ళబోయేది? ఉంటారు మన సిఐడిగా పోలీసులు మొత్తం బయట తీస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అనేది అది జరుగుతుంది. మనం పేర్లు పూర్తిగా ఇంకా బయటకు వస్తే నిదానంగా ఖచ్చితంగా దోషులకు శిక్ష పడిద్ది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? 2029లో నేను తిరిగి వస్తాను,
ఇంత ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇంతకింత మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయుడు కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తారు, అప్పుడు నేను అడ్డుకున్నా ఆపలేను అనే మాట అయితే అంటున్నాడు కదా. మరి ఏం వస్తారండి? ఇప్పుడు గత పరిపాలన ఎలా చేసావు? 2009 ఎట్లా వస్తావు? ఆ రంగా నాని చేత వాళ్ళ చేత ఇలా బూతులు తిట్టించాగా నువ్వు ఆ రంగా దూరం అయిపోయింది. నువ్వు ఏ లెక్కన వస్తావు మళ్ళీ? నువ్వు నీ పార్టీ ఉండిద్దావు, నువ్వు ముందు నీ వాళ్ళ నువ్వు కాపాడుకో. రోజుకు ఒకటి జంపింగ్ చేస్తున్నాడు. మేము డోరులు తీస్తే ఎంతమంది వస్తున్నారు, కానీ మాకు అవసరంలా. అటువంటి దరిద్రులు మా పార్టీలోకి అవసరంలా. ముందు మీ వాళ్ళని కాపాడుకోవటాన్ని నేర్చుకో, ముందు పరిపాలన నేర్చుకో, ముందు ఏ నాయకుడిని ఎట్లా మాట్లాడాలో నేర్చుకోండి మీరు. ఓకే బాబాయ్.